కూర్చుకోవటం అని దేవుని యొక్క ఉచితమైన కృప, ఆయన అనంతమైన ప్రయాసమే ఉన్నందుకు దేవుని స్తోత్రాలు. దేవుని యొక్క సన్నిధిలో మనం ఉంటున్నాం. ప్రభు మనల్ని ప్రేమించి చక్కటి జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించుకున్నాడు. దాన్ని బట్టి ఎంతగానో మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాల్సిన వారం వింటున్నాం. హృదయ కాఠిన్యము మీ హృదయం మార్పు చెందని హృదయం కదా. హృదయ కాఠిన్యము మార్పు చెందని హృదయం, ఇది చాలా ఉగ్రతకు అది దారితీస్తుంది. నా మటుకు ఉగ్రత అంటే ఏదో రోగం వచ్చి చావటం కాదు, ఇంకేదో కాదు. ఉగ్రత అంటే ఏంటమ్మా, ఆయన నుంచి దూరం అవటమే, ఆయన ప్రేమ నుంచి దూరం అవటమే, ఆయన సన్నిధిలో నుంచి దూరం అవటమే, ఆయన కృపలో నుంచి దూరం అవటమే. అది ఇంపార్టెంట్, అది మనం తెలుసుకోవాలి. ఉగ్రత అంటే ఏంటమ్మా, ఆయన నుంచి మనము దూరం అయిపోతున్నాం అంతే, చాలు. ఏదో మనల్ని ఏది ఆ యొక్క అగ్నిలో పడవేసేటట్టు కాకుండా నా మట్టుకు ఏంటంటే మనకు తెలిసి ఉంటాం, అయ్యా ఒక్క క్షణమైన నిన్ను విడిచి నేను ఉండలేను. ఒక్క క్షణం అదేంటంటే నన్ను దహించి వేసేస్తాను. ఐ కెనాట్ సంఘాన్ని విడిచి సంఘంతో ఉండకుండా ఒక్క సెకండ్ కూడా నేను ఉండటం అనేది అది నాకు తాళలేని ఒక స్థితిలో అనమాట. ఐ కెనాట్ టాలరేట్, మండిపోతూ ఉంటుంది నా లోపల అనేది రియల్ కాన్సెప్ట్. అది ప్రేమ. దేవుడు క్షమించే దేవుడు అని చెప్పి తెలుసుకున్నాం కదా. ఏమంటావా, నేనేం తప్పులు చేస్తే ఆయన క్షమించడం కాదు, నా సహోదరు ఇస్రాయేల్ చేసే తప్పులు కూడా క్షమించేటట్లుగా నేను అంతగా ఆయన్ని ప్రేమిస్తాను. అది భర్తీ చేస్తా నేను. అది ఫిల్ చేయాలని దేవుడు చిత్తమవుతున్నది. ఆ బండ సందుల్లో మనం ఉండాలని దేవుడు చిత్తమవుతుంది. మనం అక్కడ మధ్యలో నిలబడి మనం కలపాల్సిన వారం అవుతున్నాం సహోదరుడు. అందుకు దేవుడు మనం ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఏ విధంగా మనం జీవిస్తున్నాం, ఎందుకు జీవిస్తున్నాం, మతలబ్ ఏమున్నది? కొత్తగా మనం జంతువులాగా పుట్టి పెరగటం కాదమ్మా. మనం ఏంటమ్మా, ఆ హృదయ కాఠిన్యము, తర్వాత మార్పు చెందని హృదయం ద్వారా దేవుని ఉగ్రతని నేను తెచ్చుకోకుండా. ఉగ్రత అంటే ఏమనుకున్నామమ్మా, ఉగ్రత అంటే ఇది కరోనా వ్యాధి కాదు, ఇంకేదో కాదు. ఏంటమ్మా, ఆయన ప్రేమ నుంచి నేను దూరం అవుతాను. ఐ కెనాట్ టాలరేట్, అది నా వల్ల కాదు అన్నట్లుగా మనం ఉంటే అది నిజమైన ప్రేమమ్మ. దేవుని ఆ విధంగా మనం ప్రేమించాలి. అటువంటి ఒక జీవితాన్ని ఆయన శరీరక్తాలు పుచ్చుకోకుండా నేను ఉండలేను. ఉగ్రత, ఐ ఫీల్ దట్. ఆయన వాక్యం వినకుండా నేను ఉండలేను. కాపరత్వం కింద ఉండకుండా ఉండలేను. కాపరత్వం తీసేస్తే ఉగ్రత అంతే కదమ్మా. మీ మధ్య దీపస్తంభం తీసేస్తాను, అయిపోయి. అదేంటి పొడిచిండా ఏమని అది ఏం చేశాడమ్మా ఆ కాపరత్వం తీసేస్తాను, అయిపోయా. అదే ఉగ్రత. చెల్లా చెదరైపోతాయి. ఏంటమ్మా, మా దేవుని నామం బట్టి చెల్లా చెదరైపోతాయి. కాపరి లేని గొర్రెలు ఎలా ఉన్నాయమ్మా, చెల్లా చెదరైపోతాయి. ఆ మూలకొకటి ఈ మూలకొకటి, ఆడు కోసుకు తింటాడు, ఈడు కోసుకు తింటాడు, అది దానికి బలైపోతాం, దీనికి బలైపోతాం. అటువంటి ఒక భయంకర స్థితి రాకముందు దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు, జాగ్రత్త, బీ కేర్ఫుల్. హృదయ కాఠిన్యాన్ని రానియద్దు. మెత్తటి హృదయం. నా ప్రభు కోసం నేను ఏమన్నా నా ప్రాణాన్ని నేను ఇస్తానన్నట్టుగా మనం ఎప్పుడైతే జీవించగలుగుతామో అప్పుడే. ఎందుకంటే మన దేవుడు ఆయన అధిక స్తోత్రము నొందదగిన వాడు. ఏంటమ్మా, మామూలు స్తోత్రం, మామూలు ఉండటం వేరే, స్తోత్రం స్తుతించటం వేరే. అధిక స్తోత్రము నొందదగిన వాడంట. అధిక స్తోత్రం అంటే హైట్స్, అధిక స్తోత్రం, దాని తర్వాత ఇంకేం లేదు. అధిక స్తోత్రము నొందదగిన వాడాయన. హైట్స్లో అంతగా మనం దేవుని స్తుతించాలని దేవుని చిత్తం ఏంటున్నది. ఎప్పుడు వస్తుంది? అంతగా నువ్వు తగ్గించుకుంటే. ఎంతగా నువ్వు తగ్గించుకుంటే అంతగా ఆయన మనను స్తుతించగలుగుతాం. అందుకే వీ షుడ్ నలిఫై అవర్ సెల్ఫ్. మనం కాదు, మనలో సిగ్గు. సోదరుడు జోసు మాట్లాడి సంతోషం అనిపించింది. అంకుల్ నిజంగా ఆ పాటలప్పుడు నేను
ఆ యాక్షన్ చేస్తూ నిజంగా పాటలు పాడుతుంటే నా హృదయం, నా జీవితంలో నాకు చిన్నప్పుడు సిగ్గు ఎక్కువ, ఆ సిగ్గంతా పోయింది అనుకున్నాను. ఆ సిగ్గంతా పోయింది అనుకున్నాను. నిజంగా మధ్యాహ్నంగా చెప్తే నాకు ఎంత ఆనందం అనిపించింది. ఆ సిగ్గంతా పోయింది అంటున్నాడు సహోదరుడా. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సెయింగ్. మనకున్న సిగ్గు ఏంటమ్మా, అది సాతానుకు సంబంధించిన సిగ్గు, అది సాతాను పెట్టిన సిగ్గు. ఆ సిగ్గును మనం ఏం చేయాలి? నల్లిఫై చేయాలి. శరీరం సిగ్గుపడకూడదు, భయపడకూడదు, అదేనా దేనికి కూడా బెదరకూడదు. ఇవన్నీ కూడా ఏంటమ్మా శరీరానికి సంబంధించినవి. దాన్ని మనం ఏం చేయాలి? నల్లిఫై చేయాలి. ఆయన అధిక స్తోత్రం నొందదగిన వాడంతే. ఎప్పుడైతే నేను రిక్తునిగా చేసుకుంటానో అప్పుడు ఆయన్ని అధిక స్తోత్రాన్ని చెల్లించేవాడుగా ఉండగలుగుతాను. అందుకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఆ విధంగా మనం జీవించగలుగుతున్నామా లేదా అని మనం జ్ఞాపకం చేస్తాం. ద మోర్ ఐ ప్రైజ్, ఎంతగా ఆయన నేను స్తుతిస్తే, ఎంతగా నేను తగ్గించుకుంటే సహోదరుడా అంత ఆయన్ని మహిమపరచగలుగుతాను. సో మహిమ అనేది ఎక్కడున్నది? అంత అధికంగా ఎప్పుడైతే నేను స్తుతిస్తానో, అంత అధికంగా ఎప్పుడైతే ఆయనకు స్తోత్రం చెల్లిస్తానో, ఆ అధికంగా చూపించేదే ఏంటమ్మా అక్కడ మహిమ. అక్కడ దేవా ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ అంటే అది ఏం లేదు సహోదరుడు. అధిక స్తోత్రాన్ని ఎప్పుడైతే చెల్లించగలుగుతామో దట్ గివ్స్ ద గ్లోరీ టు గాడ్. అది దేవునికి మహిమ కలుగుతుందమ్మా. ఆ మహిమను ఆరోపించాలని దేవుని చిత్తమే. ఈరోజు మనం ఏ విధంగా జీవిస్తున్నాము? ఏదో మామూలుగా దేవుని స్తుతించడానికి వచ్చింటున్నాము, నోటితో పలకటానికి వచ్చామా, ముఖస్థుతి చెల్లించడానికి వచ్చామా? ముఖస్థుతి అమ్మా, నోరు మూసుకొని నోరు తెరవకుండా కూర్చున్నా అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ముఖస్థుతి. ఆయన సన్నిధిలో మనము హృదయమారా ఆనందించాలని దేవుని చిత్తమవుతుంది. దేవుని యొక్క సన్నిధిలో ఆనందం అనేది మన ఎంతో గొప్పమైనది. అది కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ద మోర్ ఐ ఏంటమ్మా అక్కడ మన ఆలోచిందాకేమో ద మోర్ ఐ ప్రైజ్, ఎంతగా స్తుతిస్తే అంతగా నేను మహిమపరచగలుగుతా. ఎంతగా నేను విధేయత చూపిస్తే ఏంటమ్మా ద మోర్ ఐ ఒబే గాడ్. నేను ఒబీడియన్స్ అంటే ఏంటమ్మా అంటే చెప్పింది ఉన్నట్టుగా చేయటం అంతే. ఎందుకు, ఎలా, ఏంటి అని నో క్వశ్చన్స్. అలా క్వశ్చన్ చేసినట్టు విధేయత లేదు, పోయింది. విధేయత ఎక్కడో పోయింది. అది ఎదురాటం ఏంటమ్మా, అది దాన్ని ఏమంటారు? ఎదురాటం అంటారు. విధేయత పోయింది. విధేయత అనేది చాలా ఇంపార్టెంట్. అది కూడా అట్టర్ ఒబీడియన్స్ అంటారు దాన్ని. అట్టర్ ఒబీడియన్స్ అంటే అంతకంటే తక్కువ, ఇంకా తగ్గించుకుంది ఏం లేదు. అంత ఒబీడియన్స్. ఎస్ లార్డ్ అవన్. ఉరుకటే మనకి, కూర్చొని అంతే. దానికి అభ్యంతరాలన్న మాట ఉండకూడదు. అభ్యంతరం వచ్చిందంటే గాన్ కేస్. అభ్యంతరాలు ఎవరి వల్ల అభ్యంతరం కలుగుతాయో వాడికి శ్రమ అని దేవుడు నామం బట్టి దేవుడు చేయవచ్చిన మాట. ఎవరి వల్ల అభ్యంతరం కలుగుతాయో వానికి శ్రమ. అభ్యంతరం అనేది ఎక్కడ మనం పరచకూడదాము. ఆ విధంగా అభ్యంతరాలు రాకుండా మన జీవితం ఎంతగా మనము ఒబీడియన్స్ చూపిస్తున్నాము ప్రతి దాంట్లో కూడా, ఎంతకైతే నేను ఒబీడియన్స్ చూపిస్తానో అంతగా నేను ఆయన మహిమ చేత నింపబడతాను. మహిమ పరచటం కాదమ్మా, మహిమ చేత నింపబడాలని దేవుని చిత్తం ఏంటున్నారు. ద మోర్ ఐ షో ద ఒబీడియన్స్, ఏమైందమ్మా ద మోర్ హీ ఫిల్స్ మీ విత్ ద స్పిరిట్. ఆయన ఆత్మతో, ఆయన మహిమతో మనల్ని నింపే దేవుడు అంటున్నాడు. నింపబడిన వారంగా మనం ఉండాలి. ఆ నింపబడ్డ ఎక్కడైతే ఖాళీ ఉంటుందో ఏమైందమ్మా, ఏమైతే ఖాళీ ఉంటే ఎవరు వస్తారు? సాతాను వచ్చి కూర్చుంటుంది. అంతే, అంతకంటే సాతాను వచ్చి కూర్చుంటుంది. ఖాళీ అనేది ఎక్కడ ఉంచుద్దామా? ఎందుకు ఖాళీ అనేది నువ్వు ఉంచాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే నువ్వు తగ్గించుకొని, ఎప్పుడైతే కంప్లీట్ ఒబీడియన్స్ చూపిస్తావో ఆయనే ప్రభు ఏం చేస్తాడు? అది నింపుతూనే ఉంటాడు. నువ్వు నింపుకోవాల్సిన అవసరం లేదు. కొద్దిగా ఒబీడియన్స్ చూపిస్తే ఏమైంది? కొద్దిగా నింపుతాడు, మిగతా అంతా ఖాళీగా ఉంటుంది. ఎప్పుడు ప్రతిసారి కూడా మనం ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే, యామ్ ఐ షోయింగ్, నేను నిజంగా ఆ కంప్లీట్ ఒబీడియన్స్ నేను చూపిస్తున్నానా అనేది మనం ప్రశ్నించుకోవాల్సిన వాళ్ళు. ఎప్పటికప్పుడు ప్రశ్నించుకోవాలి. ఎదురు ప్రశ్నలు వద్దు, అభ్యంతరాలు వద్దు, అనుమానాలు వద్దు. నెవర్ గ్రంబులింగ్, సనుగుడు వద్దు.
సనుగుడు వద్దంతే. సనిగేదెవరమ్మా? సనిగేదెవడు? సాతాను, అపవాది. సనుగేదెవరమ్మా? సాతానే. కాబట్టి సనుగుడు, గొనుగుడు ఇవన్నీ కూడా మన జీవితంలో ఎప్పుడు కూడా కనపడకుండా మనం ఎప్పుడు కూడా విధేయత చూపిస్తూ ఉంటుంటే అప్పుడు ఆయన యొక్క మహిమతో మనము నింపబడుతామనే సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎప్పుడైతే ఆయన్ని ధ్యానిస్తూ ఉంటాం ఏంటమ్మా, ఎప్పుడైతే ఆయన నామాన్ని ఎల్లప్పుడూ మనం ధ్యానిస్తూ ఉండాలి. ధ్యానం అంటే వాక్య ధ్యానం ఉన్నది, ఆయన నామ ధ్యానం ఉన్నది కదా. ఆయన యొక్క ఇంకేముందమ్మా, ఆయన కార్యాన్ని ధ్యానించవచ్చు, ఆశ్చర్య కార్యాన్ని ధ్యానించవచ్చు, అవునా కదా. ఆయన అద్భుత కార్యాన్ని మనం ధ్యానించవచ్చు, ఆయన మన పుటర్ల పట్ల చేసిన కార్యాలను ధ్యానించవచ్చు. ధ్యానించడం ఎంతో ఉన్నది. ద మోర్ ఐ మెడిటేట్, the more I meditate, the more I praise, he will be glorified. The more I show obedience, నేను మోర్ ఎంత విధేయత చూపిస్తే అంతగా నేను నింపబడుతూ ఉంటాను. ద మోర్ ఐ మెడిటేట్, ఎంతగా నేను ధ్యానిస్తూ ఉంటాను. అందుకే ఆశ్చర్యకార్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. మర్చిపోతాం, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు, సంఘం పట్ల చేశాడు దేవుడు, ఎక్కడో కాదు. మన జీవితంలో ఒక్కసారి ప్రశ్నించుకుంటే మన రక్షణ దగ్గర నుంచి దేవుడు ఎన్నో కార్యాలు చేసి ఉంటున్నాడు. ధ్యానించుకో దాన్ని. అయ్యో నేను ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, నేను ఎక్కడున్నా, నేను ఎక్కడో ఉండాల్సిన వాడిని, తాగుబోతుగా, తిండిపోతుగా, తిరుగుబోతుగా ఉండాల్సిన ఆ స్థితిలోంచి దేవుడు అయ్యో నన్ను బయటికి లాగాడే. ఆశ్చర్యం లేదా? కాంటి దాన్ని ధ్యానించావా? ఆ ధ్యానిస్తే నీళ్ళు ఏం రాస్తే ఏం రాట్లేదే. అలా ధ్యానిస్తూ ఉంటుంటే ఆయన నామం అనేది హెచ్చింపబడుతుందంట. ఏంటమ్మా, ఆయన నామం అనేది హెచ్చింపబడుతుంది. 3 విషయాలు జ్ఞాపకం చేశాను. నామాన్ని ధ్యానించాలి, నామాన్ని హెచ్చించాలి, ఆయన మహిమను ఆరోపించాలి, తర్వాత ఆయన మహిమ చేత నింపబడుతుండాలి. మహిమ చేత నింపబడుతూ ఉండాలి, మహిమపరుస్తూ ఉండాలి, తర్వాత ఆయన నామాన్ని నేను ఘనపరుస్తూ ఉండాలి, మహిమపరుస్తూ. ఆయన నామాన్ని ఎట్లా ఘనపరుస్తాం బ్రదర్ అనుకుని ఇప్పుడు 3వ పాయింట్ ఏంటది? ఎలా ఘనపరుస్తాం? ద మోర్ ఐ మెడిటేట్, అంటే ధ్యానిస్తున్నా. ఆశ్చర్యకార్యం నా జీవితంలో ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు, అద్భుతమైన కార్యాలు చేశాడు. ఎవరిదో మనం ఎక్కడిదో తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఒక దినం అంతా సరిపోదమ్మా మన జీవితంలో. నా ఒక్కసారి కళ్ళు మూసుకుంటూ ఆలోచిస్తే 90 సంవత్సరం నేను నుంచి చేసిన ఆ ఘనమైన కార్యం, దేవుని వాక్యం నాతో మాట్లాడినది, ఆ పరిశుద్ధమైన తలంపులను గ్రహించి